యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా? లేదు, ప్రొఫెషనల్గా లేదు. బట్ ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ థియేటర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఓకే. అలా వచ్చిన ఎక్స్‌పీరియన్స్ తోటే యూ ఆర్ డూయింగ్ దిస్ ఇప్పుడు. బట్ ఎప్పుడు కష్టం, టఫ్ టాస్క్ అనిపించలేదు మీకు? ఏమీ టఫ్ అనిపించదు నాకు. ఓకే. ఇది నేను ఈగోతో చెప్పట్లేదు. ఐఎమ్ బీయింగ్ వెరీ హంబుల్ వెన్ ఐ సే దిస్. ఓకే. దట్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ వెన్ ఐ వర్క్. నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫర్ మీ డిఫికల్ట్ థింగ్ ఇస్ ఇఫ్ దెర్ ఇస్ నో వర్క్. అది నాకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ వర్క్ ఐఎమ్ వెరీ మచ్ ఎట్ ఈజ్. ఎంతసేపైనా ఐ కెన్ డూ, అలా ఉంటుంది. మీకు మీ లైఫ్లో ఎప్పుడైనా ఇది చాలా పెయిన్ఫుల్ అనే ఏదైనా ఉందా సిచ్యువేషన్? ఒక్కటి కూడా? ఉన్నాయి చాలా, అంటే సాడ్గా ఫీల్ అయినవి ఆబ్వియస్లీ ఉంటాయి. బట్ ఐ థింక్ ఐ లర్న్ అండ్ ఐ మూవ్ అవుట్ ఆఫ్ ఇట్. ఏదైనా అట్లీస్ట్ ఒకటి మాతో షేర్ చేసుకుంటారా? ఐ థింక్ ద వాయిస్ దే, ఐ థింక్ దట్ హ్యాపెన్ రీసెంట్లీ కాబట్టి. ఒక సిస్ట్ వచ్చింది గొంతులో అన్నప్పుడు ఏమైంది ఇప్పుడు అది? ఇట్ ఈస్ స్టిల్ దేర్. సర్జరీ చేయలేదు అప్పుడు. దే టోల్డ్ మెల్లిగా తగ్గుతుందని. ఓకే. వి లెఫ్ట్ ఇట్ ఇంకా. సో అట్లా. మరి అంటే లైక్ ఇన్ ఫ్యూచర్ ఏమి ప్రాబ్లం వచ్చే ఛాన్స్? ఓకే. మీకు ఇప్పుడు సార్ట్ అయిపోయింది, ఇప్పుడు తగ్గిపోయింది. ఆ టైంలో ఉండింది మరి. ఈవెన్ ద డాక్టర్స్ హూ సజెస్టెడ్ దట్ డే, వాళ్ళు మేము సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అన్ని తీసుకున్నాము. బట్ వెన్ ఇట్ కేమ్ డౌన్ టు యూ హ్యావ్ టు డూ ద సర్జరీ, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ లైక్ కొంచెం భయం వేసింది. బట్ ఇమీడియట్లీ ఐ కెన్ గెట్ మై గ్రౌండ్, లైక్ ఇట్స్ ఓకే, యు ఆర్ స్ట్రాంగర్ దెన్ దిస్ అని. ఎస్, అంటే జనరల్గా చాలా మంది భయపడతారు, బట్ యు ఆర్ రియలీ వెరీ స్ట్రాంగ్ లేడీ. స్ట్రెంగ్త్ ఉంటుంది నాకు. స్ట్రెంగ్త్ ఎందుకంటే నా చుట్టుపక్కల ఎవరు పానిక్ అవ్వరు. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే వెన్ యూఆర్ ఫాలన్ డౌన్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పానిక్ అయితే మనం పానిక్ అయిపోతాం. నాకు మా నాన్న వాజ్ లైక్, ఏనా ఇది కాదు కదరా మంది, మనం చేయాలనుకున్న డైరెక్షన్ కదా, ఎందుకు అసలు ఆలోచిస్తున్నావు నువ్వు. ఈవెన్ మై మామ్ వాజ్ లైక్ దట్, మై సిస్టర్ వాజ్ లైక్ దట్. మై సిస్టర్ వాజ్ లైక్, ఈ డాక్టర్ కాకపోతే ఇంకోటి చూస్తాడు, లేరా డాక్టర్లు. సో దే వర్ వెరీ స్ట్రాంగ్. ఓకే. అంత నమ్మకం నా మీద. వెన్ దే హ్యావ్, I should not move out of my character. Yes. Of course, I felt bad koncham. A period of time undindi, oka 1 month atla, when I couldn't speak well and I couldn't, like, feeling difficulty was there. But I understood that, ఒకటే ప్రొఫెషన్ పట్టుకొని ఉండకూడదు. I have to have 4-5 professions open. Okay. ఏ టైంలో ఏదైనా I have 3 other resources. అది ముందు నుంచి ఉండింది. బట్ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఇట్ బికేమ్ మోర్ క్లియరర్ టు మీ దట్ నీకు పొటెన్షియల్ ఉంది ఈ ప్రొఫెషన్స్ చేయడానికి, అండ్ యూ షుడ్ బి డూయింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఎస్ అని ఐ పుష్డ్ మై సెల్ఫ్ మోర్. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ ఫిల్మ్స్. ఐ స్టార్టెడ్ రైటింగ్. ఆ మ్యాడ్నెస్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ మళ్ళీ వచ్చింది. Because I got very comfortable with the money I was earning and the work that I was getting, that somewhere మీ యాక్చువల్ గోల్ ఏంటో sometimes you miss out. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము మీ దగ్గర నుంచి ఒక మంచి ఫిల్మ్ ని? లైక్ అంటే ఐ హోప్ త్వరలో అని, ఐ హోప్ ఈ సంవత్సరంలో అని నేను హోప్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఎవరి దగ్గరికైనా ఎవరైనా డైరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు? జరగాలని కోరుకుంటున్నాను కదా గట్టిగా, కొంచెం భయం వేస్తుంది. సో జరగాలి అనుకున్నప్పుడు ముందే మీ థాట్స్ ఎందుకు షేర్ చేసుకోవడం అని కాదు, ఏమో నాకు తెలియదు, కొంచెం భయం వేస్తుంది. ఓకే. బట్ వన్స్ మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత, లేకపోతే మీ మూవీ ఓకే అయిన తర్వాత మరి నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారా? డెఫినెట్లీ ఐల్ కాల్ యు అప్. ఓకే. ఎనీవేస్, మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే అసలు మీకు ఇష్టమైన, అంటే లైక్ డైరెక్టర్, ఐ మీన్ రైటింగ్ పక్కన పెడదాము, అండ్ రైటింగ్ కాకుండా ఇంకా మీకు ఏది ఇష్టం? నాకు రైటింగ్ ఇష్టం, నాకు రీడింగ్ ఇష్టం, నాకు షూటింగ్ ఇష్టం, నాకు ఎడిటింగ్ ఇష్టం, నాకు ఫిల్మ్ మేకింగ్ లో ఏదైనా ఇష్టం, అన్ని ఇష్టం. సో యూ టెల్ మీ, అండ్ వాట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్ ఏంటి ఇవన్నీ కూడా వీడియోస్, హార్ట్ బ్రేకింగ్ వీడియోస్? సో స్పాటిఫైలో నాదొక షో ఉంటుంది, మై డియర్ మనసు అని. ఇట్స్ అ పాడ్కాస్ట్ వేర్ ఎవ్రీవన్ సెండ్స్ దేర్ లెటర్స్. ఆ చదువుతున్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ అయ్యో అనిపించేది. బట్ దెన్ ఆ లెటర్స్ చదివిన తర్వాత వాళ్ళకి వచ్చిన రిలీఫ్ కూడా వాళ్ళు నాకు మెయిల్ చేసేవారు. ఐ ఫెల్ట్ రియలీ గుడ్ listening to my story from you. Okay. So alanti, see, nobody can pull you out of your pain. నేను బాధలోంచి ఎవరు బయటకు లాగే కెపాసిటీ మేబీ నాకు లేకపోవచ్చు, బట్ నీతో కలిసి కూర్చుని ఐ కెన్ క్రై విత్ యూ, ఐ కెన్ కన్సోల్ యూ. ఆ కైండ్ ఆఫ్
space I want to take in your life. I want to be a good friend. yes అందుకని స్టార్టెడ్ యూట్యూబ్ లో సేమ్ కాంటెంట్ స్టార్ట్ చేశాం. అతి త్వరలో we're going to revamp it and ప్రాపర్ గా హెలో హార్ట్ అనేది ఇట్ విల్ కంటిన్యూ yes వేర్ యూ విల్ సెండ్ actually we also waiting for that. యా సో అది రియలీ గుడ్ కాంటెంట్. ఇప్పటికి చాలా పర్ డే ఐ గెట్ అట్లీస్ట్ 10 మెయిల్స్, wow 10 స్టోరీస్ ఉన్నాయి నాకు పర్ డే. ఇట్స్ దట్ మచ్ ఐ హ్యావ్ యాజ్ కాంటెంట్ per day. పర్ డే. okay చూస్తారా everything? ఐ రీడ్. okay పడుకునే ముందు ఫస్ట్ థింగ్ లాస్ట్ థింగ్ ఐ డూ ఇన్ ద డే ఇస్ రీడ్ ద మెయిల్స్. mm. స్పెషలీ కొలాబరేషన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఐ రీడ్ వాట్ పీపుల్ సెండ్ మీ. Mm. నాకేం చెప్పాలనుకుంటున్నారని చదువుతా. ఇఫ్ ఎనీబడి రిక్వైర్స్ ఫర్ అ రిప్లై ఐ రిప్లై దమ్. Okay. చాలా సార్లు ఐ టైప్ 2-3 pages అండ్ ఐ సెండ్. okay బాధగా అనిపించినప్పుడు ఆర్ హ్యాపీగా అనిపించినప్పుడు ఐ రిప్లై అండ్ సెండ్. సో అదంతా కూడా ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ టు వీడియో ఫార్మాట్ అండ్ రిలీజ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. సో okay so like మా కోసం చివరిగా ఒక మంచి సాంగ్. సాంగ్ yeah మీరు యాక్చువల్లీ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. అతి త్వరలో నేను ఒక సాంగ్ కవర్ చేశాను. ఐ విల్ పోస్ట్ ఇట్. అండ్ దీంతో పాటు ఒక మంచి కోట్. కోట బీ గుడ్ డూ గుడ్. ఇది కాదు, హలో హార్ట్ కోట్ చెప్పండి. ఐ థింక్ అంతా సమ్అప్ చేసుకుంటే ఇదే ఉంటుంది. బీ గుడ్ బీ గుడ్ డూ గుడ్. బీ గుడ్ డూ గుడ్. అంతకన్నా ఇంకేం లేదు లైఫ్ లో. వావ్ నైస్ అండి, నైస్ ఇంటర్వ్యూ. యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ అంటే నేను కొంచెం థింక్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ చేశారు కదా, నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఏంటో అని చెప్పి. బట్ ఫైనలీ అయితే మంచి ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు నాకు. అండ్ చాలా మందికి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ దట్. Thank you so much, Shweta. సో ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ హిట్ టీవీ అండి. ఫ్యూచర్ లో you. మీరు ఇంకా ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు మన గెస్ట్ తో పాటు మన బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ విత్ బ్యూటిఫుల్ శ్వేత. అండ్ నేను కూడా శ్వేతానే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని